భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర గారి నేతృత్వంలో ఈ రోజు భాగ్యనగర్ నడిబొడ్డు నిర్వహిస్తున్న తిరంగా యాత్రకు చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం. అందరికీ నమస్కారం. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసిన అంతటా కూడా అంత జంజీలే, కొత్త కొత్త యూత్ అందరు పిల్లలు వచ్చారు. కాబట్టి ఇది యాత్ర కేవలం 3 రంగుల జెండా పట్టుకొని మనం తిరిగే యాత్ర కాదు. మన దేశం యొక్క గౌరవాన్ని గుండెకు హద్దుకొని నిర్వహిస్తున్న యాత్ర ఈ తిరంగా యాత్ర. ఈ దేశం కోసం త్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వస్తున్న యాత్ర ఈ తిరంగా యాత్ర. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఈ దేశం ఈ దేశం కోసం పోరాటం చేసిన పోరాట వీరుల యాత్ర ఈ తిరంగా యాత్ర. దేశ సరిహద్దులో ఈ దేశాన్ని కాపాడడం కోసం కష్టపడి ఎండనక వాననక కాపలా కాస్తున్న ఆ సైనికుల సాహసానికి ప్రతీక ఈ తిరంగా యాత్ర. కాబట్టి ఈ తిరంగా యాత్ర మన దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అనేక రకాల దేశభక్తులు అందరూ కూడా భారత మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, వందే మాత గర్జిస్తూ గాండిస్తూ నిర్వహిస్తున్న సందర్భంలో ప్రతి ఇంటి మీద జెండా ఎగిరాలని చెప్పి వారిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ తిరంగా యాత్ర ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. మనందరూ కలిసి ఇవాళ దేశానికి 3 రంగుల జెండా, ఇవాళ కాషాయం త్యాగానికి సాహసానికి ప్రతీక, ఇవాళ కాషాయం దళ శాంతికి ప్రతీక, తెల్ల కలర్, ఆకుపచ్చ కలర్ నిరంతర అభివృద్ధికి ప్రతీక ఆకుపచ్చ కలర్, దళ అశోక చక్రం కూడా నిరంతర అభివృద్ధిలోనే చక్రం తిరుగుతూ ఉండాలి, ఎక్కడ అభివృద్ధి ఆగొద్దని చెప్పి ఏదైతే జాతీయ జెండా ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకుంటూ వాళ్ళ జాతీయ జెండా పట్టుకొని ముందు పోతున్న తరుణంలో మనందరూ కలిసి వాళ్ళ నేటి తరం అంతా కూడా ఏ టెక్నాలజీ బాహుబలి లాంటికి ఫీడ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో నిజంగా దేశం కోసం త్యాగం ఎవరు చేశారు, త్యాగతుల యొక్క చరిత్ర ఏంది, దేశం కోసం త్యాగం పోరాటం ఏ విధంగా చేసినటువంటి ఆ చరిత్రను మర్చిపోతున్న తరుణంలో మరొకసారి తరానికి గుర్తేయాలి. ఈ చరిత్రను మర్చిపోతున్న ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించాలని చెప్పి పిలిపించినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ జెండాను కూడా కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టేది. ఆ అశోక చక్రం ప్లేస్ లో ఒక భస్మారస్తుల హస్తం పెట్టి ఈ దేశ అభివృద్ధిని ఏ విధంగా కొంటుకొచ్చిందో ఒక్కసారి మనం ఆలోచించాలి. 12 సంవత్సరాల క్రితం ఇది బ్రిటిష్ వాడు కట్టాడు, ఇది నిజాముడు కట్టాడు, ఇది రజాకర్లు కట్టారని చెప్పుకుంటున్నాం. కానీ 12 సంవత్సరాల తర్వాత ఎయిర్వేస్ గాని, రైల్వేస్ గాని, హైవేస్ గాని అన్ని రంగాల్లో ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. గ్రామంలో తయారు చేసిన వస్తువు విదేశాలకు ఎగుమతి కావాలని చెప్పి ఆలోచన మేక్ ఇన్ ఇండియాను పోషిస్తున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఉద్యోగాలు అనుకునే స్థాయి కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. ప్రపంచ దేశాల్లో మన యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి ఇలా స్టార్ట్అప్ ఇండియా పేరుతోని పోషిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 25 కోట్ల మందిని గరీబ్ నుంచి తీసుకొస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా దేశాన్ని అభివృద్ధి నరేంద్ర మోడీ గారు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. తప్పుడు ప్రచారం నమ్మకండి. 21 సంవత్సరాలు ఎన్నికల పోటీ ఏదని ఎవరు అంటలేరు. వాళ్ళు తీర్మానం చేస్తున్న సంతోషమే. నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీని ఇవాళ వచ్చే ఎన్నికల 21 సంవత్సరాల జంజీలకు మాత్రమే టికెట్లు వేయండి. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే మీద 10 మంది మంత్రులతో రాజీనామా, 10 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేసి జంజీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళని మంత్రులు చేయండి. అందుకే మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఎవరు ఏం మాట్లాడుతున్నారో దానికి అర్థమేందో మనం అర్థం చేసుకోవడం రోజులు ఇలా యువత అంతా మోసపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అలా 10 లక్షల మంది యువతకు రోజుగారు మేళపడుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. కాబట్టి
ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవడంతో పాటు ఇవాళ ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పి మీ నుంచి, మీ ఆశ నుంచి, మీ కోరికల నుంచి ఒక కొత్త ఆలోచనలు స్వీకరించడానికే నరేంద్ర మోడీ గారు ఈ తిరంగా యాత్రను ప్రారంభించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కాబట్టి దేశ వ్యాప్తంగా తిరంగా యాత్రలు చేస్తున్నాం. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కష్టపడుతున్న విషయాన్ని గుర్తుంచుకొని తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా, దేశభక్తులకు మద్దతు ఇవ్వాల్సిందిగా, ఈ దేశంలో టెర్రరిజం లేకుండా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ గాని, ఆపరేషన్ మహాదేవ్ గాని, సర్జికల్ స్ట్రైక్ గాని ఎక్కడ కూడా ఈ దేశంలో అంతర్గత భద్రత కాపాడుతూ దేశాన్ని కాపాడుతూ సైనికులకు భరోసా ఇటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని ఈ తిరంగా యాత్ర సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ తీసుకొని వాళ్ళ నేను దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమిస్తున్నా, కనీసం ఏదో ఒక గొప్ప కార్యం చేద్దాం. ఈ దేశంలో పుట్టడమే, భారతీయుడిగా పుట్టడమే ఇవాళ మన పూర్వజన్మ సుకృతమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగాలు వస్తాయి, రాజకీయాలు ఉంటే పోతాయి, రాజకీయ పార్టీలు వస్తే పోతాయి, ప్రభుత్వాలు వస్తే పోతాయి, ఇలా భావాజాలాలు వేరు కావచ్చు, ఆలోచనలు వేరు కావచ్చు, కానీ దేశానికి ఒకటే జాతీయ జెండా, ఈ దేశం ఒకటే, ఈ దేశ రాజ్యాంగం ఒకటే. కాబట్టి ఈ దేశాన్ని అందరం కలిసి ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, ఈ అభివృద్ధిలో నేను ఏ విధంగా ఏం పాటుపడగలను, ఏమి దేశానికి ఇవ్వగలను చెప్పి ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని త్రివర్ణ పతాకాన్ని పెట్టుకొని మనం ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ 15 ఆగస్టు సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.